నమస్తే. నేను ప్రశాంత్. 'త్రిబుల్ ఆర్' కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు తులసి బాబుని పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏ విధంగా చేస్తున్నారు? ఏంటి మరి ఆ నిజాలు? సో, దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారున్నారు. నమస్తే అమ్మా. మేడం, 'త్రిబుల్ ఆర్' కేసులో ఇప్పుడు సంచలన నిజాలైతే బయటకొస్తున్నాయి. అదేవిధంగా తులసి బాబును కూడా పోలీసులైతే చాలా క్రిటికల్‌గా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏంటి ఆ నిజాలు? తులసి బాబు గురించి కూడా ఏం చెప్తారు? అంటే మనకు తెలిసి జనవరి 8న ఆయన్ని అరెస్ట్ అంటే పిలిపించారు విచారణకి. పిలిచినప్పుడు మంది మార్బలంతో వచ్చి చాలా హంగామా చేశాడు ఆయన. వాళ్ళందరూ కూడా నీ సంగతి చూస్తాం, మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్ళారు కదా. తర్వాత అదే రోజు రాత్రి ఆయన్ని కస్టడీకి తీసుకుని నెక్స్ట్ డే న్యాయస్థానం ముందు పెడితే ఆయన అరెస్ట్ చేయించారు. 3 రోజులు అయింది కస్టడీ ఇచ్చారు ఆయనకి. ఇచ్చాక విచారణలో ఈయన నోరు విప్పట్లే. 100 ప్రశ్నలు సంధిస్తే ఆయన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ తులసి బాబుతో పాటు ఉన్న ఈ బిగ్ బాస్ టీం ఎవరు అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈయన బిగ్ బాస్ టీం అని ఎందుకు అన్నారు అని మీకు సందేహం రావచ్చు. గతంలో ఈయన బిగ్ బాస్ టీము కంటెస్టెంట్లను సప్లై చేశాట. నేను మీకు బిగ్ బాస్లో టీంలో మీకు అవకాశం ఇస్తానని వాళ్ళ దగ్గర బాగా డబ్బులు దండుకున్నాడు చాలామంది దగ్గర. దండుకుని ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. ఇవొకటే కాకుండా లా చదివాడు ఈయన. లా చదివి సిబిఐకి న్యాయ సలహాదారుగా కూడా ఉన్నట్టు. బాగుందా? అంటే ఇంత మంచి చదువు చదివి ఎలా క్రిమినల్గా మారాడో చూడండి. ఇక్కడితో ఆగలేదు. సిఐడి బాస్ అప్పట్లో పివి సునీల్ కుమార్ ఉన్నాడు కదా, ఆయనకు కూడా చాలా క్లోజ్డ్. అంటే వీళ్ళందరూ కలిసి చెత్త పనులు చేయడంలో కలిసి పనిచేశారనమాట. ఇప్పుడు ఏమైంది, ఈ దామోదర్ అనే ఆయన ఎస్పీ ఎవరైతే ఉన్నారో విచారణలో ఈయన దగ్గర నుంచి కొన్ని రాబట్టాడు అనమాట. మీరు తులసిబాబుని చూస్తే చాలా హెఫ్టీ పర్సనాలిటీగా ఉన్నాడు కదా. అసలు రఘురామకృష్ణరాజు మీద కూర్చుని గుండెల మీద కూర్చుని కొట్టాడు అంటే ఇంత బరువైన మనిషి అసలు రఘురామకృష్ణరాజు ఎలా తట్టుకున్నాడు? అది కూడా బైపాస్ సర్జరీ అయిన ఆయన. చాలా విచిత్రంగా ఉంది కదండి. అంటే ఆయనకి ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే ఆయన అసలు ఆ రోజు హత్యాయత్నమే కదా రఘురామకృష్ణరాజు మీద ఒంగోలులో సిఐడి ఆఫీస్లో. ఇప్పుడు మనం తులసి బాబుని చూసుకున్నా కానీ అతని పర్సనాలిటీ చూసుకుంటే నార్మల్గా అయితే అతను కూర్చుంటేనే పోయేలాగా ఉన్నారు. అట్లాంటిది ఇతను ఎంత హింసించే అసలు కాదు, కూర్చోవడం ఒకటే కాదు, మీరు చెప్పినట్టుగా హింసించాడు. అసలు అది మనకి ఊహకి కూడా అందట్లేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అయితే వెంటనే ప్రాణం గుట్టుక్కుమంటుంది ఈయన బరువుకి. నిజంగా అసలు అట్లా జరిగితే అంటే రఘురామకృష్ణరాజు ఎట్లా తట్టుకున్నాడు మరి? ఆయన కేసు పెట్టడంలో అర్థం ఉంది కదండి. ఇవాళ తులసిబాబు అనేవాడు నోరు విప్పాలి. ఎంత దారుణం ఇది అసలు. సిఐడి ఇవాళ ఈ రకంగా ఉంది అంటే డిపార్ట్మెంటు గతంలో వైసీపీ హయాంలో అసలు ఎవరెవరు వచ్చారు, ఈ బిగ్ బాస్ టీం ఎవరు, ఆ రోజు ఎవరు వచ్చారు, ఆ రోజు మనం చెప్పుకున్నాం కదా 5 లోపలికి వెళ్ళొచ్చారు, 3 సార్లు తలుపు తీశారు అనేది నిన్న మాట్లాడుకున్నాం మనం. సో ఇప్పుడు వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేస్తుంటే నోరు విప్పట్లేదు. అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా అనేది ఒక సందేహం మనకి. ఏది ఏమైనా ఇవాళ తులసిబాబు గురించి చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయండి. తులసిబాబు అనేవాడు మామూలు మనిషి కాదు. అతనికి వెనకాల అండ ఉంది. ఎందుకంటే ఆ రోజు అతనితో పాటు వచ్చి వీరంగం సృష్టించింది కదా ఒక పెద్ద టీము. మరి ఇవాళ ఏకాకైపోయాడు కదా. ఇవాళ ఒక్కళ్ళు ఆయన వెంట లేరు. ఈరోజు ఆయన కోర్టుకు తీసుకెళ్తే ఒక్కళ్ళు కూడా వచ్చారా? ఎవ్వరు, ఒక అనుచరుడు కూడా రాలేదు. ఒక వైసీపీకి సంబంధించిన కార్యకర్త కూడా రాలేదు. వస్తే మళ్ళీ వాళ్ళు కూడా బయటపడతారు. బయటపడడం ఒకటే కాదు, ఇప్పుడు తులసిబాబుతో పెట్టుకుంటే అనవసరంగా మేము ఇరుక్కుంటామని. సో ఇప్పుడు తులసిబాబు ఒంటరివాడు అయినట్టేగా. మనం నిన్న బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదే చెప్పామండి. వాళ్ళు ఎస్సీ కావచ్చు, మరొక క్యాస్ట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా వాళ్ళని తన ఉచ్చులోకి లాక్కుంటాడు కదా. అంటే వాళ్ళకి ఏదో చేస్తున్నట్టు భ్రమ కల్పించి వాళ్ళకి నేను ఆర్థికంగా సహాయం చేస్తున్నాను, మీకెందుకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి వాళ్ళ చేత చెడ్డ పనులు చేయిస్తాడు. డైరెక్ట్ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. మీరు గమనించినట్టయితే ఎవరి చేతనైనా తిట్టిస్తాడు తప్ప తను బూతులు మాట్లాడగా మీరు వినలేదు. ఇంకా విజయసాయిరెడ్డి మాట్లాడతాడు. విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టేవాడు. విజయసాయిరెడ్డి అసలు ఒక రకంగా ఆద్యుడు ఈ చెత్త భాష అంతకి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అలాంటి పని చేసి ఇరుక్కోలా. అది తెలివైన వాడు చేసే పని. ఎప్పుడు కూడా క్రూయల్ మెంటాలిటీ ఉండేవాడు. వాడు బయటపడ్డు. మనం ఎన్నో పాత సినిమాలు చూసాం కదా.
అసలు బాస్ ఎవడో వాడు కనిపించాడు, మనకి షాడోగానే ఉంటాడు. సో ఈయన కూడా అన్ని షాడోగానే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కూడా. సో ఇవాళ తులసిబాబు ఇరుక్కున్నాడంటే హీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే ఇప్పుడు తెలుగుదేశం కూటమి వస్తుందని కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కానీ తను ఇలా ఇరుక్కోవాల్సి వస్తుంది కానీ, అందుకే ఇవాళ మీరు తులసిబాబు మొహం చూస్తే కూడా అంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అంటారు చూడండి, అట్లా కనిపిస్తుంది మనకి. అంటే ఇలా ఇరుక్కున్నాను ఏంటి నేను, ఇట్లా తప్పుడు పనులు ఎందుకు చేశాను అన్న ఒక ఫీలింగ్ అతని మొహంలో మనకు కనిపిస్తుంది. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు ఒకడు మన చెడు పని చేయమన్నప్పుడు మనకు ఆ జ్ఞానం ఉండాలి. ఓకే, సస్పెండ్ అయితే అవుతాం, మహా అయితే ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతాం, అంతే కదా. ఓకే చేసుకోండి, అడవుల్లో పడేస్తారా, పడేయండి, నేను పని చేస్తాను అనాలి. కానీ అతనిలో కూడా ఒక క్రిమినల్ మైండ్ ఉంది కాబట్టే ఒప్పుకున్నాడు అతను, మనం చూస్తే కనుక. అయితే మేడం, మరి ఎందుకు పోలీసులు కూడా ఈ ఎంక్వైరీని ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? మరి వీళ్ళ పోలీసుల వెనకాల కూడా అంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం ఈ అంశం. అవును, వాళ్ళు 3 రోజులైంది, అతని విచారణ పూర్తయిపోయింది. 9:05కి విచారణ మొదలు పెడితే అప్పుడే అతని అనుచరులు వచ్చి వీరంగం సృష్టించారు మనం. అయితే ఇవాళ కూడా మీకు చాలా విషయాలు బయటకు వచ్చాయి, అంటే వేరే అంశాల్లో. ఇవాళ నిన్న కొల్లు రవీంద్ర విషయం తీసుకుంటే, ఆ రోజు తిట్టిన వ్యక్తి నిన్నను అక్కడ మీటింగ్లో కనిపిస్తే కొల్లు రవీంద్ర ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అదేవిధంగా ప్రతి శాఖలో ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి కజిన్ అని ఒక అతనికి జీవో వచ్చిందని విన్నాం మనం. అంటే ఏంటిదంతా, గవర్నమెంట్ మారిందా లేదా అని ఒక సందేహం వస్తుంది మనకి. గవర్నమెంట్ మారినా కూడా ఇంకా పాత వాళ్ళు, అంటే వైసీపీకి చెందిన వాళ్ళు, వైసీపీ హయాంలో ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరినైతే తిట్టారో, ఎవరి మీద అయితే కేసులు పెట్టించారో వాళ్ళందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్లో కావచ్చు, వాళ్ళ హవా కొనసాగుతుంది. ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే కూటమి వాళ్ళు ఇంకా ఎంతకాలం తీసుకుంటారు వీళ్ళందరినీ సరి చేయడానికి కదా. ఇది ఎంత చిన్న విషయంగా కనిపించట్లా. అంటే వేళ్ళునికి పోయారు ఒక్కొక్కళ్ళు. మరి వీళ్ళందరినీ ఎప్పుడు పెకలిస్తారు, ఎప్పుడు సరైన న్యాయం జరుగుతుంది? నిజంగా తులసిబాబు లాంటి వాళ్ళు అసలు నోరు విప్పుతారా? అసలు రఘురామకృష్ణన్ రాజుకి అసలు న్యాయం జరుగుతుందా? అంటే ఇవాళ ఈ సందేహాలన్నీ మనకు వస్తున్నాయి. మీరు అన్నట్టుగా పైనుంచి ఇంకా ఎవరైనా ఉన్నారా ఇతనికి వెనకాల? అంటే మీరు చర్యలు తీసుకోకండి, తీసుకున్నట్టుగా నటించండి అని ఏమైనా చెప్తున్నారా కదా. అంటే కోవర్ట్స్ అనేవాళ్ళు ఇంకా పోలీస్ శాఖలో ఆల్రెడీ పోలీస్ శాఖ ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మధ్యకాలంలో చెప్పారు. సో పోలీసు శాఖలోనే ప్రక్షాళన జరగకపోతే ఇంకా మిగతా శాఖల పనేంటి? అంటే ఇంక అక్కడ ఎప్పుడు జరుగుతుంది? ఇవి చిన్న చిన్న విషయాలు కాదండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఏదో ఇప్పుడు ఒక సంచి నిండా మీరు బియ్యం తీసుకొస్తారండి, ఆ సంచికి చిన్న చిల్లు ఉందనుకోండి, మీరు కొట్టు నుంచి ఇంటికి వెళ్ళేలోపు మీకు కారిపోతుంది మొత్తం. ఇప్పుడు సంచికి చిల్లున్నట్టుగానే ఉంది పరిస్థితి. వీళ్ళు ఎంత చేసినా తెలుగుదేశం కూటమి అది బూడిదలో పోసిన పన్నీరే కదా. కానీ ఇక్కడ తులసిబాబు కనుక నోరు విప్పితే చాలా పెద్ద పెద్ద వాళ్ళే బయటపడే అవకాశం అయితే ఉంది. అవును, అంటే మీకు ఒక రకంగా మనం ఊహించుకుంటే కనుక అయితే అక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చాడా, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు ఆ రోజు? లేదు, ఇతనెవరు ఇంకొక అతను జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన వాళ్ళందరూ, విజయసాయి రెడ్డి, ఇట్లా ఒక 4-5 వచ్చారంటే వాళ్ళు ఎవరు కదా. ఖచ్చితంగా అది ఎవరు అనేది బయటికి రావాలి. తులసిబాబు మాత్రం నోరు విప్పాలండి. నోరు విప్పకపోతే 3rd డిగ్రీ ఖచ్చితంగా ప్రయోగించాలి. దానికి మాత్రం వెనకాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమీ తప్పు చేయకుండానే 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు అతను ఆఫీసర్ అయితే ఏంటి, తప్పు చేశాక అతను ఆఫీసర్ ఏంటి, నిందితుడు కదా. నిందితుడి మీద మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో, ఒక సామాన్యుడి మీద ఎలా తీసుకుంటారో ఆ రకంగా ఇవాళ తులసిబాబు మీద మీరు చర్యలు తీసుకుని అతను నోరు విప్పేలాగా చేయాలి. లేదు, మీరు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని లైట్ డిటెక్టర్ వాడడానికి మీరు ట్రై చేయాలి, అంతే కదా. వాళ్ళు నోరు విప్పకపోతే ఏం చేస్తారు మీరు? సామధాన భేద దండోపాయాలు అయిపోయాక ఫైనల్గా లైట్ డిటెక్టర్ వాడాలి. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ వీడియో చూసి ఆనందించాడా లేదా, ఎవరెవరు చూసి ఆనందించారు, ఎవరు అంత దిగజారిపోయిన మనస్తత్వం ఉన్నవాళ్ళు అనేది ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడి తీరాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.